హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సుగాలి ప్రీతి ఈ పాప గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తా. సుగాలి ప్రీతి అని 10వ తరగతి చదివే ఒక చిన్న అమ్మాయి. తను చదువుతున్న స్కూల్లోనే ఆ స్కూల్ మేనేజ్మెంట్కు ఉన్నటువంటి 2 కొడుకులు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి తనని శారీరకంగా హింసించి చంపారనేసి అనేక రకాల ఆధారాలతో పాటు సుగాలి ప్రీతి చనిపోయిన తర్వాత చాలా రిపోర్ట్స్ వచ్చాయి. దీన్ని పోలీసులు కూడా ఒక రకంగా చెప్పాలంటే తప్పుదోవ పట్టించినటువంటి కేసు ఇది. సుగాలి ప్రీతి అనే అమ్మాయి తన హైట్ 5.2 అంటే 5 అడుగుల 2 ఇంచులు ఉంటుంది. తను 10 అడుగుల హైట్లో ఉన్నటువంటి సీలింగ్ ఫ్యాన్కి ఊరేసుకుంది అనేది వార్త. అసలు అది ఎలా సాధ్యం? పోనీ అక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా తను అంత హైట్ ఎక్కి దాన్ని కడతానికంటే? లేవు. ఒక 1 ఫీట్ స్టూల్ తప్పించే చుట్టుపక్కల ఏమీ లేవు. అయినా తను అలా బలవన్మరణానికి పాల్పడినప్పుడు తన కాళ్ళు గ్రౌండ్కి తాగుతూ ఉన్నాయి. అంటే నేల మీద ఇలా ఉండి ఇలా అన్నమాట. అదే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి అయినా కూడా చనిపోయే ముందు బ్రతకాలని ఆశపడుతుంది. తద్వారా బ్రతకటానికే ట్రై చేస్తారు. కాలు తగులుతున్నాయి కాబట్టి. 2 ఈ విధంగా చూసుకున్న తన మెడపైన ఉన్నటువంటి ఘాటు ఏదైతే ఉందో అది తను బలవన్మరణానికి పాల్పడినప్పుడు ఉపయోగించినటువంటి దానివల్ల కాదు, దాన్ని వైర్తో ఎవరో గొంతు నొక్కారు అన్న విషయం కూడా స్పష్టం చేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2017లో జరిగినటువంటి ఈ దారుణానికి ముందే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడం జరిగింది. తన స్కూల్లో ఎవరైతే ఆ ఫోనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరూ తన్ని హెరాస్ చేస్తున్నారని. నెక్స్ట్ వాళ్ళ పెద్దమ్మ గారు వెళ్ళి అడిగినప్పుడు కూడా అమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తారమ్మా అని భయపడుతూ అడిగిందని కూడా చెప్పారు. ఇదంతా జరిగింది టీడీపీ గవర్నమెంట్లో 2017లో. అంటే మీకు తెలుసు కదా 14 నుంచి 19 వరకు ఉన్నారు. టీడీపీ గవర్నమెంట్లో జరిగింది. ఒక్క న్యాయం చేయలేదు. ఎందుకంటే ఆ స్కూలు టీడీపీ నాయకులకు సంబంధించింది కాబట్టి. ఆ విధంగా దాన్ని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి ఫ్యామిలీని హక్కును చేర్చుకొని ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం, 5 సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి భూమి, 2 భార్యాభర్తలకి గవర్నమెంట్ ఉద్యోగాలు, దాంతోపాటు ఒక 25 లక్షల రూపాయల అమౌంట్ ఇచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామమ్మా అని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పుడు సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ బయటకు వచ్చి గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ తనని నమ్మాను, తను నన్ను మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంది. అసలు సుగాలి ప్రీతి కేసుని పవన్ కళ్యాణ్ ఎంత పర్సనల్గా తీసుకున్నారంటే ఎలక్షన్ ముందు సుగాలి ప్రీతి ఒక పాప చనిపోతే ఎవడో పట్టించుకోడు, అదే జగన్మోహన్ రెడ్డికి చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రం అంతా అల్లాడిపోతుంది అని ఊగి మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది, చూడండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవరు. జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతుంది. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. చూశారు కదా, అంతా ఊగిపోయి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న ఒక మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారో చూస్తే మన బుర్ర పాడైపోయింది అనమాట. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసే తీసుకుంటా అన్నాడు, కానీ తీసుకున్నాడా? తీసుకునే లేదు. కానీ దాని గురించి వాళ్ళు ఎన్నిసార్లు కలిసినా కూడా ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మంచినే ఈయన ఇప్పుడు మా పోరాటం వల్ల జరిగింది అని చెప్తున్నాడు. ఎప్పుడు జరిగింది? నువ్వు మాట్లాడేది 2024 ఎలక్షన్ టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందే అన్నీ ఇచ్చారన్న విషయం ఈయనకి తెలియట్లేదు. సో పవన్ కళ్యాణ్ వర్షన్ ఎలా ఉందో ఒకసారి విందాం. సుగాలి ప్రీతి మాట్లాడన్నా చెట్టుగా రాళ్ళు పడతాయంట. అంటే ఈయన పళ్ళున్న చెట్టు అంట, ఈయనకు రాళ్ళు పడతాయంట. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ఒక్క పనైనా చేశాడైనా? మిమ్మల్ని క్లియర్గా డైరెక్ట్గా అడుగుతున్నా, ఏ ఒక్క పనైనా పవన్ కళ్యాణ్ చేశాడా? ఏ ఒక్క పనైనా పవన్ కళ్యాణ్ చేశాడా? ఒకే ఒక పని చేశాడు. అది ఏంటంటే 11,000 కోట్లు వెచ్చించి ఎక్కడో తొట్లు కట్టించాడంట జీవుల కోసం. మన్యం ప్రాంతానికి వెళ్ళి రోడ్లు వేస్తాడు, వేయలేదు. సుగాలి ప్రీతి కేసు అక్కడ పెట్టేశాడు. 32,000 మంది తప్పిపోయారన్నాడు, వాళ్ళని తీసుకురాలేదు. అంతేకాదు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థని నిర్వీర్యం చేసిన వ్యక్తిలో నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా?
ఏం చేయూతిచ్చాడు, ఏం ఆదరించాడు, సుగాలి ప్రీతికి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేశాడో చెప్పాలి ఈయన. అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. సుగాలి ప్రీతి అనే కేసు ఈయన బయటకు తీసుకొచ్చాడంట. ఆ కేసు సంచలనమయ్యి 2017లోనే గవర్నమెంట్ పైన చాలా విమర్శలు వచ్చాయి. ఇది అధికార పార్టీ అహంకారంతో చేసినటువంటి హత్య అని కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు, ఈయనకి తెలుసు. ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఎవరికి ధైర్యం లేదు. ఈయన ఒక్కడే వీరుడు సూర్యులా మాట్లాడని ఈయన ఫీలింగ్. ఏంటి, అన్ని అభియోగాలే. ఏంటి, కలర్స్ కోసం 2500 కోట్లు వెచ్చించారని చెప్పిన పెద్ద మనిషి ఈయన. 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పిన పెద్ద మనిషి ఈయన. చేసినటువంటి పథకాలు ఆయన ఇచ్చినవే తిప్పి అవే పేర్లు మార్చిస్తున్న చేతకాని ప్రభుత్వం వీళ్ళది. వీళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేశారని మినిమం సెన్స్ లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ GSTకి అప్లై చేస్తే అందుట్లో అవకతవకలు జరిగినాయని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చి అరెస్ట్ చేశారు. ఈయన మాట్లాడి ఒక అభియోగం చేయబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కింద పొర్లి ఆయనకి సాయం చేశాడు. దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? ఉంటుంది సార్, ఎందుకు ఉండదు? అన్ని చోట్ల ఓడిపోతున్నాం, మన సొంతగా గెలిచే దమ్ము ధైర్యం లేదు. మీరు మాట్లాడినాయి కదా, మనకి లోకల్గా మనకి ఎవరిని పెంచలేము, పార్టీని నడిపించలేము, మనకు ఆ శక్తి లేదు, మనకు ఆ స్తోమత లేదు, బూత్ లెవెల్లో మనకి క్యాడర్ లేదని మాట్లాడిన లీడర్ ఈయన. ఎవరన్నా వాళ్ళ సొంత పార్టీ గురించి అలా మాట్లాడుకుంటారా? ఈయన ఎందుకు వెళ్ళాడంటే ఈయనకి 2 ప్లేస్లో ఓడిపోయాడు, ఇంకా దిక్కు లేదు, ఎవరొకరిని పక్కన చేర్చుకోవాలా. దానికి ఉన్న వ్యక్తి ఎవరంటే ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తే సింపతితో నేను కూడా గెలవచ్చు, పంకలో చేరి అనేసి ప్లాన్ వేసి వెళ్ళిన వ్యక్తి ఈయన. మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. తల్లి పడ్డ వేదన? ఏం మాట్లాడుతున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. మీరు 2 లక్షల మంది మధ్యలో నడుస్తారు, 2 లక్షల పుస్తకాలు చదువుతారు. అసలు ఏది దానికి పొంతనే ఉండదు. చెప్పే మాటలకి చేసే పనులకి సంబంధమే ఉండదు. మీరు సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సింది అక్కడ ఆపేశారు. మేము ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అసలు కేసు గురించి పూర్తిగా తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు? కనీసం కేసు గురించి ఒక్క ఇంచ్ అయినా తెలుసా మీకు? మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు దీన్ని. మంత్రికి మేము సిబిఐకి పంపిస్తున్నాం, పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు వాళ్ళకి? సుగాలి ప్రీతి కేసు గురించి ఈయన మాట్లాడుతున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 100% రాంగ్ అది. ఎందుకంటే ఈయన చెప్తుంది ఏంటి, ఆ కేసు ఎక్కడో లాక్ చేశారని చెప్తున్నారు కదా. కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సెన్సిటివ్ కేసు. ఎప్పుడైతే ఆ సుగాలి ప్రీతి అనే పాప ఇలా బలవన్ మరణానికి పాల్పడిందని తెలిసిందో ఆ వెంటనే వాళ్ళ ఫాదర్ వచ్చేసి పోక్సో చట్టం కింద SC/ST యాక్ట్ కింద ఆ స్కూల్ యాజమాన్యం పైన కేసులు పెడతాం జరిగింది. ఆ కేసు పెట్టిన 1 మంత్కి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నిజం చెప్పండి, ఒక పాప స్కూల్లో చనిపోతే తనకి పోక్సో చట్టం కింద అదేవిధంగా SC/ST యాక్ట్ కింద కేసు పెడితే 1 నెల తర్వాత అరెస్ట్ చేస్తారా? అదండి ఈయనకి తెలుసా? ఈయన ఎప్పుడన్నా ఆ కేసుకుని స్టడీ చేశాడా? నోటికొచ్చినట్టు మాట్లాడటం తప్పించి ఏముండదు. ఆ అరెస్ట్ చేసిన విషయం కూడా ఈయనకి తెలియదు, ఎందుకు అరెస్ట్ చేశారనేది. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం మీద అంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి. సుగాలి ప్రీతి లాంటి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని 100 మంది ఉన్నారు. 100 మంది మానసికంగా అత్యాచారం గావించబడి మానసికంగా టార్చర్ చేసి శారీరకంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ పార్టీ నాయకులు. లక్ష్మిని కావచ్చు, తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి కావచ్చు, మొన్నటికి మొన్న మీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది అమ్మాయిల జీవితంతో ఆడుకున్నారు. అంతెందుకు మీ కాన్స్టిట్యున్సీ పిఠాపురంలోనే టీడీపీ వారు ఒక పాపని మానభంగం చేసి చంపేశారు, దగ్గర వరకు వెళ్ళారు. అప్పుడు నువ్వేం చేసావు? కనీసం మాట్లాడావా? నీ కాన్స్టిట్యున్సీలో SC/STని వెలివేశారు, మాట్లాడావా?
సింహాచలం అప్పన్నకొండ మీద 7 చనిపోయారు. నువ్వు మాట్లాడావా? ఏం మాట్లాడతావు నువ్వు? నీకేం తెలుసని మాట్లాడతావు? సుగాలి ప్రీతిని ఎలక్షన్ ఎజెండాలో ఒక పౌగా వాడుకున్నారు అంతే. ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ వెనకున్నారో మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మన జనంతో తీసుకెళ్లి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. దాన్ని కూడా పేపర్ పెట్టుకొని చదువుతున్నాడు. ఎవడు రాసిచ్చారో కూడా తెలియదు. అది ఈయన చేసిన పోరాటం వల్ల అవి జరిగినాయి అంట. అది కూడా పేపర్లో చదువుతున్నాడు. సిగ్గుండాలి సార్. నిజంగా మీరు చేస్తుంటే మీకు పేపర్ అవసరం ఉండదు. మీకు ఎవడో రాసిచ్చని మీరు చదువుతూ ఉన్నారు. కనీసం ఆలోచన కూడా లేకుండా ఇప్పుడు వాళ్ళ మదర్ బయటకు వచ్చి నాకేం చేయలేదని అరుస్తున్నప్పుడు ఈయన సమర్థించుకోవడానికి ఇలా సెట్ చేస్తున్నాడు అనమాట. ఇటువంటి వ్యక్తులు మనకు అవసరమా అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కర్నూలు రూరల్ మండలం దిన్నదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఈయన ఇచ్చాడా లేదంటే అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఇచ్చిందా అన్న విషయాలు మాట్లాడారు చూడండి. 2017లో జరిగితే 2019 వరకు ఉన్నది ఈయన కింద పొర్లాడి సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదే. ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం చెప్పే లిస్ట్ అంతా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. కనీసం జగన్మోహన్ రెడ్డి కర్నూలులో ఈ విషయం చెప్పుకున్నా కూడా ఆయన గెలిచేవాడేమో అనిపిస్తుంది. కానీ చెప్పుకోలేక ఓడిపోయాడు. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ అది కూడా తెలియదు ఆయనకి. వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి 10 కోట్ల రూపాయలు విలువైనటువంటి 5 ఎకరాల భూమిని ఇచ్చాడని చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి కొద్దిగన్నా సిగ్గుండాల. అదేదో ఈయన పోరాటంతో వచ్చిందని చెప్తున్నా అంటే ఎంత హాస్యాస్పదమో అర్థం చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. క్రాస్ చెక్ చేసుకో, బాగా చేసుకో. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్ లో కర్నూలు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కేటాయించి చేసిందో చెప్పడు చూడండి. అసలు ఎంత కన్నింగ్ మైండెడ్ ఉంటారంటే చాలామంది ఇదిగో ఈ విషయాన్ని ఇలా దాటేసుకుంటూ వెళ్తారు. ఆ గోలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? మీరే చెప్పాలి. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. సెంటు 10 లక్షలు వేసుకున్న 5 సెంట్లకి 5 బదులు 50 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. టీడీపీ గవర్నమెంట్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఎవరిచ్చారు? అగైన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి జాబులు కూడా ఇచ్చాడు. ఇది కాకుండా చెప్పండి. ఇవి మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఈయన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడం వల్ల వచ్చినాయి అంట. మీరు పోరాటం 2017లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఓహో, అప్పుడు మీరు అన్న మాటలు వేరు కదా. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటామా, తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉంటామా, చావరైనా చస్తాను కానీ అని మాట్లాడిన వ్యక్తి కదా. అబ్బో నిజమే సార్, అప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు. అప్పుడు వెళ్ళటం కుదరలేదా మీకు? ఓకే సారీ. కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని. ఏం ఛార్జ్ తీసుకున్నా అంట? ఇన్ఛార్జికి పదవి సిఐడి చీఫ్ ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను. అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. ఇవన్నీ చెప్తే ఏమని చెప్పారో చెప్పడు, ఏం చెప్పాడో చెప్పడు. చెప్పామంటాడు. ఏమని చెప్పాడు? పోనీ చెప్పాడు, ఏం సాధించాడు అది కూడా చెప్పడు. చూడండి, పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఆ పాప శరీరంలో 5 డిఎన్ఏలు దొరికితే దాన్ని హైదరాబాద్ ల్యాబ్కు పంపిస్తే సెలెక్టివ్గా 2 డిఎన్ఏలని పరీక్షించి ఆ 2 డిఎన్ఏలు ఆ నిందితులు కాదు అని తేల్చింది. మరి మిగిలిన 3 డిఎన్ఏల గురించి ఈయన మాట్లాడే దమ్ముందా చెప్పండి? ఈయన మాట్లాడే దమ్ముందా? డిఎన్ఏలు మార్చారు. ఎవరు గవర్నమెంట్లో ఎవరు డిఎన్ఏలు మార్చారు? టీడీపీ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వెళ్ళి డిఎన్ఏలు మార్చారా? ఆ మాట చెప్పుకోవడానికి మీకు సిగ్గు కూడా లేదా? అంటే మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు, వాళ్ళు ఏం చేసినా కూడా చూస్తూ ఉంటుంది, అంతేనా? అంటే మీరు అధికారంలో 2017 నుంచి 19 వరకు మీదే అధికారం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు డిఎన్ఏలు మార్చారని చెప్తుంటే ప్రభుత్వ చేతగంతనం కూడా బయటకు వస్తుందన్న విషయం తెలియాలి. తారుమారు చేసి ఉండాలి. ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారో నాకు తెలియదు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఏం చెప్పారో నాకు తెలియదు. కానీ ఈ ప్రొఫెషనల్ పేపర్ పట్టుకునే మాటలేంటే
వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ చిలక జోస్యం చెప్పుకోండి సార్, బాగుంటుంది. ఇవన్నీ చెప్పే బదులు చిలక జోస్యాలు చెప్పుకోండి. ఎందుకంటే అక్కడ ఏం చెప్పారో తెలియదు. నిఘా వర్గాల సమాచారం మేరకు 32,000 మంది మిస్ అయిపోయారు. ఏ నిఘా వర్గాలు మీకెందుకు చెప్తారు? మినిమం మనసులో ఆలోచించలే. మరి నిఘా వర్గాలు చెప్పలేదా సార్? మీకు పోలవరం ఎత్తు తగ్గిస్తే వాటర్ వల్ల దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పలేదా? మీకు నిఘా వర్గాలు చెప్పలేదా? ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయటం తప్పని నిఘా వర్గాలు చెప్పలేదా? ఏం చెప్పారు మీకు? సీజ్ ద షిప్ అంటాం ఈజీ సార్, దానికి 7 కోట్లు కట్టాం ఒక డైలాగ్కి. ఆ విషయం తెలుసా? ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ముందుగానే నేను చెప్పినట్టు డిఎన్ఏ మ్యాచ్ కాకపోవడానికి 5 డిఎన్ఏల్లో చెక్ చేసింది కేవలం 2, మిగిలిన 3 వీళ్ళవే అని చెప్తూ ఉన్నారు. ఇది కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికి. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఓకే, వివేకానందారెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? ఇది డొంకదారిలో టాపిక్ని డైవర్ట్ చేయటం కాదా? ఏంటి సార్ మీరు కనీసం మంచిగా చదువుకుంటే మంచిగా మాట్లాడేవారేమో అనిపిస్తుంది అప్పుడు. చెగువీరా అంటారు, ఆ భావజాలాలు ఫాలో కావరు. భగత్ సింగ్ అంటారు, ఆ భావజాలాలు ఫాలో కావరు. నేను రైటిస్ట్ని అంటారు, ఇప్పుడు వచ్చి లెఫ్టిస్టో రైటిస్టో కాకుండా సెంటర్లో సనాతనే అంటారు. కానీ అదైనా సరిగ్గా చేస్తారంటే అది కూడా చేయరు. ఏందో మీరు నాకు అస్సలు అర్థం కారు. చిలక జోస్యాలు చెప్పుకోండి సార్. మరి గత 5 సంవత్సరాల్లో క్లాసిక్ కేసెస్ ప్రక్షాళనకే పూనుకున్నాం. క్లాసిక్ కేసెస్ అంట, ఏ పదం వాడాలో కూడా తెలియదు. క్లాసిక్ కేసెస్ ఏంటి? క్లాసిక్ అవి కేసెస్ సార్ వాడండి. చాలా టఫ్ కేసెస్ ఇవి, క్లాసిక్ కాదు, టఫ్ కేసెస్. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ మీరు ఎంపీస్ యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి. మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అసలు ఇప్పటి వరకు సుగాలి ప్రీతి కేసు గురించి ఏం చేశాడో చెప్పాడా మనకి? సొల్లు చెప్తాం తప్పించి సుగాలి ప్రీతి కేసు గురించి ఏం చేశాడు ఈయన అనే విషయం చెప్పాడా మనకి? లేదే కోర్టులో సిబిఐగా ఏం చెప్పింది? ఆ కేసులో ఏం లేదు, మీరు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటే చేస్తాం, లేదంటే వదిలేస్తా ఉంది. మరి అప్పుడైనా మాట్లాడాడు వ్యక్తి? మాట్లాడలేదుగా. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేదు దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ కులాలు మతాలు ఇవి తప్పించి రాజకీయంగా మీరు అస్సలు ఏమి చేయలేరా? మీకు చేత కాదా పవన్ కళ్యాణ్ గారు? ఎప్పుడు కులాల మతాలను ఎందుకు తీసుకొస్తారు? తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమని ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు అన్నాడు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అన్నాడు. అసలు కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. ఎలా రెచ్చగొడతాడో చూడండి. క్యాస్ట్ని ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడ? నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి పైన జరిగిన దాడి చాలా దారుణం. దాన్ని సీనియర్స్ ఎవరన్నా ఫోరెన్సిక్ వాళ్ళతోటి ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఇంత దారుణాన్ని నేను చూడలేదు, ఇంకా చాలా ఎవిడెన్స్లు దొరుకుతాయంటూ ఒక డాక్టర్ సర్టిఫై చేసి దానిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది అని రాస్తే ఆయన కులాన్ని బట్టే ఆ ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పెట్టారు అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ గారు. అతను జస్ట్ ఒక పాయింట్ని ఇంకా దారుణంగా ఉంది సిచ్యువేషన్, దీన్ని ఫర్దర్గా వేరే వాళ్ళతో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించాలి రాసిన పాపానికి కేసును మొత్తం నిర్వీర్యం చేశారు. ఆ విషయం ఈసారికి తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము లీడర్ని చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గొప్పగా మాట్లాడేసి లీడర్ అంటే క్యాడర్కి సపోర్ట్గా ఉండాలి. జన సైనికుల్ని తిట్టినా కొట్టినా టీడీపీ వాళ్ళు వీళ్ళంతా ఏం చేసినా కూడా వాళ్ళు మొత్తుకున్నా కూడా కనీసం మాట్లాడని వ్యక్తిని మీరు క్యాడర్ గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక లీడర్ క్యాడర్ గురించి తీసుకునే మినిమం రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోలేదే. ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. అటు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారంట. అసలు డిప్యూటీ సీఎం అనే పదవి రాజ్యాంగబద్ధంగా ఉందా? అసలు అటువంటి పదవి ఎక్కడైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. నీకు తెలుసా ఆ విషయం? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక డిప్యూటీ సీఎం అంతే. డిప్యూటీ సీఎం కూడా కాదు, ఒక పిఠాపురానికి ఎమ్మెల్యే మాత్రమే, అంతమించి ఏం కాదు. ఆ విషయం పదే పదే నీకు గుర్తు చేయడానికి మేము చాలా బాధపడుతున్నాం. దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి ఈ దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి. దాంట్లో అసలు దోషులుంటే శిక్షించబడాలేంటి? దోషులు లేరని నన్ను చెప్పేది. దోషులకి శిక్ష పడాలి. ఆ పాపకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? చనిపోయిన పాపకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? కానీ దోషుల్ని శిక్షించాలి. దోషులు ఉంటే అంట
ఏం మాట్లాడుతున్నారు సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగన్నా వివేకంతో మాట్లాడటం కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. కేసు మాత్రం పవన్ కళ్యాణ్ గారి వల్ల బయటికి రాలా. ఆయన ఎలక్షన్ ఒక 6 నెలల ముందు అరిచాడంతే. అంతకుముందు చాలా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వాళ్ళకి కావాల్సినవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు 2 సంవత్సరాలు 17 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో కూడా ఏమి చేయాలి. ఈ విషయాలు అసలు మాట్లాడాను. అదే మా చక్కెరను శుద్ధిని, మా చెత్త శుద్ధిని మీరు తక్కువ ఇచ్చిన ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ. మరి అప్పుడు 2 లక్షల మందితో వెళ్ళి ఫైట్ చేశారన్నావు కదా, మరి ఇప్పుడు కూడా ఒక 10 లక్షల మందితో ఇల్లు అధికారంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు. హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు వాడుతున్నావు. మరి వాళ్ళని వెళ్ళి కలువయ్యా, మంది ఉద్యమాన్ని పరిగెత్తించు. గత ప్రభుత్వం చేసిన తప్పులు కొన్నిసార్లు చాలా మంది సిగ్గు లేకపోతే సార్ మళ్ళీ గత ప్రభుత్వంకి వెళ్తారేంటి? గత ప్రభుత్వమే కదా వాళ్ళకి అన్నీ ఇచ్చింది. సిబిఐ కోర్టులో ఉంటే గత ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ హయాంలో కదా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వం ఎందుకు 5 ఎకరాల భూమి ఇచ్చింది, 5 సెంట్ల స్థలం ఇచ్చింది, 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది, 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చింది. అందుకోసం గత ప్రభుత్వాన్ని ఈయన తప్పుపడతా ఉంటాడు అనమాట. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీన్ని పెట్టి కేసు పెట్టాలి. ఏం కొన్నారో ఎలా కొనాలంటే సాక్షులు అంట చేయడానికి కొన్నారంటే చిలక జోస్యం చెప్పుకోండి సార్ అన్నారు కదా, అవి చెప్తాయి. మీరు కూడా డౌట్ఫుల్గా చెప్తారు. ఏం కొన్నారో ఎలా కొన్నారో, నిజంగా నిందితులు ఉంటే, నిందితులు లేకుండానే ఆయన చనిపోయిందా? ఏం కొన్నారో ఎలా కొన్నారో తెలియకుండా మాట్లాడుతున్నావా? నువ్వు డిప్యూటీ సీఎంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతాను. మాట్లాడే మాటలు నువ్వు మరి నువ్వెందుకు ముందుకొచ్చి 2 లక్షల మందితో సుగాలి ప్రీతి అని ఊగి మాట్లాడింది నువ్వు ఒక్కడవే. వీళ్ళు ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలే. ఎందుకు మాట్లాడావు అంటే నీ దగ్గర సమాధానం ఉండదు. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ ఏ హోమ్ మినిస్టర్ గారు సార్? సుగాలి ప్రీతి వాళ్ళ గారి మదర్ అంటుంది. హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి గురించి మాట్లాడుతున్నారా? మరి అనితమ్మ గారే శ్రీకాంత్ అనే వ్యక్తికి బెయిల్ ఇప్పించారనేసి ఆవిడ అభియోగం చేస్తుంది. నా కూతురు కేసు ఎందుకు పట్టించుకోవట్లేదు, పెరోలు ఎందుకు ఇప్పించారని అడుగుతుంది. దానికి సమాధానం మీ దగ్గర ఉందా? మీరు మాట్లాడగలరా? పెరోలు ఎందుకు ఇప్పించారు మీ టీడీపీ వాళ్ళు? పాసం సునీల్ కుమార్ కానీ, కోటమిరెడ్డి గారు కానీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి పేర్లు ఎందుకు వచ్చినాయి చెప్పండి సార్. లా అండ్ ఆర్డర్ సీఎం గారి చేతిలో ఉంటుంది కాబట్టి నేనేం చేయలేను, సీఎం గారిదే మొత్తం తప్పు అంతేనా? అంటే మా చంద్రబాబు నాయుడు గారిని లాగి ఇందుట్లో ఇరికించి మీరు సేఫ్గా ఉండాలని చూస్తున్నారు అంతే కదా? ఏంటి సార్ ఇది? లా అండ్ ఆర్డర్ సీఎం గారి చేతిలో ఉంటుంది. మరి అటువంటిప్పుడు అధికారంలోకి రాగానే ఫస్ట్ నువ్వు వెళ్ళి ఎలా ఛార్జ్ తీసుకుని అమ్మాయి కేసు ఇన్వెస్టిగేషన్ చేసావు సీఎం గారి చేతిలో ఉంటే? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని అడిగితే సమాధానాలు ఉంటాయా పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర? నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికి. అబ్బో మెత్తని మనిషిని కదా. నువ్వు మెత్తని మనిషి అయ్యా. సుత్తి మనిషి అంటారు, సొల్లు మనిషి అంటారు. నాకు తెలిసి మీరు కుతికలు చొక్కోలోడు తీసి కొడతా జనాన్ని అన్నప్పుడు ఇది తెలియలా. సుగాలి ప్రీతి అన్నప్పుడు తెలియలా. వాలంటీర్లో 1,00,000 మంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ అన్యాయం చేయను 10,000 ఇప్పిస్తానని చెప్పి మెలకుండా ఉన్న వ్యక్తి మీరు. మీరు మాట్లాడితే ఇంకా మేము ఏం చేయాలో అర్థం కావట్లా. నిజంగా కనిపిస్తే సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకోవచ్చు తెలుసా? మీరు చొక్కా పట్టుకొని నిలదీయచ్చు. చేస్తారా? ఈజీ అంటగా చెప్తున్నారు. ఇలా ఇచ్చేస్తారు చొక్కా, తీసుకోండి, లాక్కోండి, తీసుకోండి చొక్కా నాది, నిన్ను మెత్తటి నెత్తిని ఒత్తుకోండి అంటారు పాపం పవన్ కళ్యాణ్ గారు. బాబా అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు. ఇప్పటికి ధైర్యం జగన్మోహన్ రెడ్డి మీద ఏడవడతం తప్పించి ఏముండదు ఏం దగ్గర. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోవాలంట. అసలు ఆయన ఎందుకు వస్తున్నాడు ఈ కేసులో? ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా. నిన్న ఒక హాస్పిటల్లో టీడీపీ వాళ్ళు వెంట వరకు కొట్టారు పాపం, తెలియలేదు దీనికి. సో ఇదనమాట మా పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసు గురించి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. దీనిపైన సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు వినండి, వీడియో ప్లే అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మందితో మరి కర్నూలుకు వచ్చి సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని అండగా నిలబడ్డారు. మరి అధికారంలోకి వచ్చిన 14 నెలలైనా కూడా సుగాలి ప్రీతి ఊసే లేదు. మరి అన్నగారిని మేము గెలిచిన తర్వాత 3 నెలలకు అతి కష్టం మీద వెళ్ళి మేమే ఒక్కసారి వెళ్ళి కలవడం జరిగింది. అన్నగారు మాట ఇచ్చారు న్యాయం చేస్తానని. కానీ ఇంతవరకు కూడా సుగాలి ప్రీతి కేసుకి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి న్యాయం అనేది చేయలేదు.
మరి ఎందుకని అడుగుతా ఉన్నాం. మరి ఓట్ల అంటే ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసు ప్రతి చోట మీరు గుర్తు చేసుకొని నరాల్లో మరి మీరు గుర్తు చేసుకొని సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని అన్న మీరు మాట ఇచ్చిన మీరు మరి ఇప్పుడు మరచడం ఏంటి? ఎందుకు మీరు మరవాల్సి వచ్చింది చెప్పమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సార్. మీ చేతిలో సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం అంటూ కూడా ఒక ఫ్లెక్సీ పట్టుకుని ఎవరు చేశారు నమ్మక ద్రోహం? సార్ మరి మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది. మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఇంకొక గిరిజన పిల్ల మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదు చెప్పండి. మరి మీరే నన్ను పలు విషయాల్లో మరి సుగాలి ప్రీతి అమ్మగారే నాకు హీరో అని చెప్పారు. మరి ఇప్పుడు మీరే నన్ను జీరోని చేసి నా అవిటి తల్లికి అన్యాయం చేశారు కదా సార్. ఇదే కదా సార్ నమ్మక ద్రోహం అంటే. ఇంకా మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. వైజాగ్ లో సైన్యంతో సేనలో కార్యక్రమం జరగబోతుంది. ఇక్కడ ఏమైనా సుగాలి ప్రీతి అంశాన్ని తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది? అక్కడికి మీరు వెళ్ళబోతున్నారు సార్? ఇప్పటికైనా నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉండి మాట ఇచ్చి నేను మరవను అని చెప్పుకునే నాయకుడు అయితే ఖచ్చితంగా మరి ఈరోజు సేనాతో సేనాని అనే కార్యక్రమంలో సుగాలి ప్రీతి గురించి చెప్పాలి సార్. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే పదే నిద్రపోకుండా మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలన్నారు. అంటే మీరు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటే సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్లా? మరి జరిగింటే చెప్పండి ఏ విధంగా మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేశారో చెప్పండి. మరి వైజాగ్ లో జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరు మాట్లాడి ఏ విధంగా ఈ 14 నెలలు 2019 నుంచి కూడా మీరు మరి మాకు అండగా ఉండి మరి మాకు న్యాయం చేస్తామని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు విషయంలో ఎలాంటి న్యాయాలు చేశారో మీరు మరి సభాముఖంగా కూడా మీరు కార్యక్రమంలో చర్చించాలి అని. మీరు రాష్ట్రం అంతా ఒక పర్యటన చేస్తామన్నారు, ర్యాలీ చేస్తామన్నా పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఎటువంటి కార్యాచరణకు వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం న్యాయం జరుగుతుంది ఒక నమ్మకమైనా మీకు కలిగిస్తుందా? సార్ ఇప్పటికీ 8 సంవత్సరాలైనా సార్ గత ఆగస్టు 19వ తేదీ నా గోడు ఎట్లా ప్రభుత్వాలకి పట్టడం లేదు. మరి అధికారంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి మరి లోకేష్ బాబు గారికి మరి చంద్రబాబు నాయుడు గారికి పట్టడం లేదని ప్రతి వాడ ప్రతి ఇంటికి ప్రతి ప్రజల్లోకి వెళ్ళి నా గోడును విన్నవించుకొని నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ చూపించి ఇదిగోమ్మా సుగాలి ప్రీతి కేసుకి ఇలా జరిగింది, మీరైనా మీ ఇంటి ఆడపిల్లల్ని భద్రంగా చూసుకోండి ఈ విధంగా అని చెప్పడానికి నేను మరి వీల్ చైర్ యాత్ర మొదలు పెట్టాను సార్. మరి వీల్ చైర్ యాత్ర కోసం పర్మిషన్ కోసం 2 నెలల క్రితమే డీజీపీ గారికి మరి చీఫ్ సెక్రటరీ అయిన ఆంధ్రప్రదేశ్ గారికి మేము ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క విషయం అంటే పేపర్ పూర్వకంగా ఒక్క విషయం కూడా చెప్పకుండా రేపు ర్యాలీ చేస్తామనగా రాత్రికి రాత్రి మా ఇంటికి పోలీసు వాళ్ళని పంపించి మీకు ఇవ్వడం కుదరదు, మరి మీ వెనకాల వేలాది మంది జనాలు వస్తారు, ఆ జనాలకు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పిన దుస్థితి వచ్చింది సార్ ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మీరు చేసిన లోపాలే, మీ ప్రభుత్వంలో లోపం ఉంది కాబట్టే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయలేదని ప్రతి ప్రజలకు తెలుస్తుంది కాబట్టే మీరు నాకు ఇంతవరకు మీరు పర్మిషన్ ఇవ్వలేదు సార్. మరి పర్మిషన్ ఇస్తే ఏమవుతుంది? మీకేం నష్టం చెప్పండి? పోలీసులకు ఏమి నష్టము, మరి ప్రభుత్వానికి ఏం నష్టం? మరి నష్టం అంతా ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే. ఎందుకంటే మాట ఇచ్చింది ఆయనే, మాట మరిచింది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని సార్ మీ లైఫ్ లో సుగాలి ప్రీతి కేసు కూడా ఒక అంశం సార్. సుగాలి ప్రీతి కేసు కూడా మీరు న్యాయం చేసినప్పుడే మీరు సంపూర్ణమైన నాయకుడు అని మీరు అనిపించుకుంటారని నేను తెలియజేస్తున్నాను సార్. ఎటువంటి కార్యాచరణకు ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 14 ఏళ్ల సమయం గడిచిపోయింది. ఎప్పుడు కూడా న్యాయం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు. ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్ళబోతున్నారు? అందుకే సార్ నేను సెప్టెంబర్ 4వ తేదీ జరగబోతున్న ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రస్తావించి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి డిమాండ్ చేయాలి. మరి సిబిఐకి డిమాండ్ లేని పక్షంలో కనీసం మరి ప్రత్యేక బృందంతోనే సిట్ను మరి ఏర్పాటు చేసి ఖచ్చితమైన న్యాయం చేస్తారని మరి ఆయన చర్చించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి త్వరలో ఒకవేళ అప్పటికి కూడా నా కూతురికి నాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందరే మేము నిరాహార దీక్షకైనా మరి అనుకుంటే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధం సార్. ఎందుకంటే సార్ ఇంకా 8 సంవత్సరాల్లో మొత్తం ఎవిడెన్సెస్ అంతా అక్యూజర్ వాళ్ళు మరి ముద్దాయిలు తీసేస్తున్నారు. మరి ఒక్కొక్కటి ఎవిడెన్సెస్ అన్ని పోయిన తర్వాత మీరు ఏ విధంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయగలరు సార్ చెప్పండి? అధికారంలో ఉన్నప్పుడైనా చేస్తారని ఆశపడి మరి ఒక అందలం ఎక్కిచ్చారు సార్ ప్రజలు. సార్
జన సైనికులు మరి వీర మహిళలు కూడా ఎంతో ఆశపడ్డారు సార్. మీరు నాకు మాట ఇచ్చారు అమ్మ, ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అంటే మిమ్మల్ని చప్పట్లతో ముంచేశారు సార్ ఈ ప్రజలు. మరి అలాంటి వాళ్ళని మీరు నమ్మక ద్రోహం కాదా సార్? ఒక సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు సార్ మీరు చేయలేకపోతున్నారు? మీ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వారి మీద మీరు మరి 3rd డిగ్రీ ప్రయోగించి మరి వారికి శిక్షిస్తున్నారే, మరి సుగాలి ప్రీతి కేసు గుర్తుకు రాలేదా సార్? సుగాలి ప్రీతి చనిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే బ్రతికుంది అనుకుంటున్నారా? చెప్పండి సార్. సుగాలి ప్రీతి హంతకులకు శిక్షిస్తారని చెప్పిన మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మార్చారు? మరి మీరు ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం చేయాలి, మీరే చేయాలి. ఎందుకంటే మాట ఇచ్చింది మీరే, మాట నిలుపుకోవాల్సింది కూడా మీరే అని నేను హెచ్చరిస్తా ఉన్నాను సార్. అర్థమైంది కదా. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే అంతా అస్సామే, ఏమీ ఉండదు. చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. అంతా మనల్ని మ్యాజిక్లో ముంచేసి ఆంఫట్ చేసి జుమ్ 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 తారా జుమ్ అని 30 జతల చెప్పులు మందిరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చేసి సాధించినట్టు పబ్లిసిటీ చేసుకోవడం తప్పించి ఏమీ ఉండదు. అంతే, అంతమించేం లేదు. పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే ఒక పాప యొక్క దీనస్థితిని, వాళ్ళ కుటుంబం యొక్క అవసరాన్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో పెట్టుబడిగా వాడుకొని ఇప్పుడు గెలిచిన తర్వాత వదిలేస్తున్నాడు అనేది సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ కూడా చేస్తున్నటువంటి అభియోగం. అర్థమైంది కదా. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.